తోటకూర, గోంగూర, బీరపొదలు చాలా ఉంటాయి, చాలా ఫలాలను ఇస్తాయి. కానీ కొద్దిపాటే, తాత్కాలికం అది. మీరు వెళ్ళి అలా పట్టుకోగానే వేళ్లతో పాటు ఏమైపోతుంది? వేళ్లతో పాటు వచ్చేస్తుంది పైకి ఈజీగా. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, అలా పట్టుకోగానే కూడా వచ్చేస్తుంది. అనేది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మన గ్రౌండ్లో ఉన్న చెట్లు, మనం వెళ్ళి పట్టుకోగానే కూడా వచ్చేస్తాయంట. మరి ఏం చేయాలి? అట్లని ఒక జేసీబీ లాంటివి తీసుకురావాలి, దాన్ని కదిలించాలంటే. అయినా కదలది. ఎందుకంటే దాని వేరే ఎక్కడికి వెళ్ళింది? లోతుకి వెళ్ళిపోయింది. తోటకూర, గోంగూర ఈ వేరే ఎక్కడ ఉంది? పైన ఉంది అది. సో వేరు బలంగా లోతుకి వెళ్ళిపోతే దాన్ని కదిలించడం ఎవరి వల్ల కాదు. ఎలాంటి సమస్యలు వచ్చినా, పెనుగాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఆ చెట్లు అలాగే ఉంటాయి, ఎప్పుడో కానీ పడవయ్యి. కానీ చిన్న చిన్న మొక్కలు ఏమీ మిగల కొట్టుకుని వెళ్ళిపోతాయండి. మనం కూడా అంతే. వేరు బలంగా ఉందా? వాక్యంలో మనం నాటపడ్డామా? వాక్యం మన హృదయాల లోతులోనికి వెళ్ళిందా? మనకి సత్యం అనే దట్టి కట్టుకున్నాం అంటే వాక్యానికి మనం ఇంపార్టెంట్ ప్రాధాన్యతనిచ్చామా? ఆ వాక్యం మనల్ని ఎలాంటి సమస్యలు వచ్చినా కదలనివ్వకుండా స్థిరంగా ఉంచగలుగుతుంది.